చీకటిలో ఆరు చీకట్లో సేమ్ నీలాగే మైక్ పెట్టుకొని కూర్చుంది రే జాగ్రత్త. అంత గోరు చాలా రోజుల తర్వాత చూశాను. ఒక్క ఒక్క పార్ట్ వచ్చిన దగ్గర అప్పుడు మీకు ఎద్దు చెల్లింది ఆ, స్పై. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. హలో హలో హలో, వెల్కమ్ టు పగోడిగాలు క్రిస్పీ ఫన్ తెలుగు ముచ్చట్లు. సో ఇవాళ ఏం చేయబోతున్నాం? వాట్ ఆర్ వి వాచింగ్ టుడే? ఈరోజు పిక్ యువర్ వీడియో. నాకు తెలియదు, సర్ప్రైజ్ మీ బికాజ్ యు ఆర్ ద హోస్ట్. ఓకే, తెలుగు ట్రైలర్స్ అంటే వాచ్ చీకట్లో. బేస్మెంట్ లో ఉన్నందుకు నాకు ఇలాంటి దయ్యం సీరియల్ చూపిస్తాను. లెట్స్ సీ. టాక్సిక్. ఓకే, 3, 2, 1, go! సార్ ఇది నేను పంపించిన స్క్రిప్ట్ కాదు సార్. వాట్సాప్ ఎవ్రీడే సేమ్ రియాక్షన్ ఇస్తావు. జాబ్ నచ్చలేదు మానేసావు, దానికి ఎందుకు అంత ఆలోచిస్తావు? పాడ్కాస్ట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఫైనలీ ఐ న్యూ నిన్న అర్ధరాత్రి బృందావనం కాలనీలో జంట హత్యల కలకలం. ఒక దుండగుడు ఇద్దరిని చంపేశాడు. తప్పెవరిది? అసలు మనం చెప్పేవి సింపుల్ స్టోరీస్ కావు. For me, more TRP means more money someday. బాబీ నా ఫ్రెండ్ మాత్రమే కాదు, 2 సంవత్సరాల నుంచి మీరు రోజు చూస్తున్న మనం. అయినా ఈ పాపులారిటీ అని వదిలేసి ఏం చేద్దామని. వెల్కమ్ టు చీకట్లు, అ పాడ్కాస్ట్ ఎక్స్ప్లోరింగ్ ట్రూ క్రైమ్ స్టోరీస్. గోదావరి జిల్లాలో లాస్ట్ 20 years లో జరిగిన రేప్ కేసెస్, వాటి రిపోర్ట్ ఫైల్స్ కావాలి. బట్ ఇప్పటిదాకా జరిగిన మర్డర్స్ అన్ని ఆ సీరియల్ కిల్లర్ చేశాడంట కదండి సార్. We're dealing with a very dangerous criminal, Sandhya. ఎంత పెద్ద క్రిమినల్ అయినా ఏదో ఒక తప్పు చేస్తారు. అప్పట్లో ఈ జిల్లాలో ఇలాంటివి చాలానే జరిగాయి. వీఆర్ డీలింగ్ విత్ అ క్లాసిక్ సీరియల్ కిల్లర్ హియర్. తొందరలో చిన్న చీకట్లో ఇంకో ప్రాణం. వాడు చీకట్లో వస్తాడు, వాడికి వాళ్ళు ఎక్కడుంటారో తెలుసు, వాళ్ళ ఇంట్లో ఎవ్వరూ లేని టైమ్స్ కూడా తెలుసు. హూ ఈజ్ హీ? సార్, మీరు సండే పాడ్కాస్ట్ విన్నారా? ఈ సోషల్ మీడియా జమానాలో ఎవ్రీబడి ట్రైస్ టు బి ఎ సెలబ్రిటీ. There is a clear pattern. కేస్ సాల్వ్ చేయడానికి హెల్ప్ చేయకపోయినా పర్వాలేదు, డ్యామేజ్ మాత్రం చేయి. నేను ఎవరిని చంపలేదు. నీ అందరి మధ్యలోనే మనిషిలా బ్రతుకుతున్నా. యాక్ట్ చేస్తేనే చంపేశాడా? మరి చీకట్లో క్రియేట్ చేసిన సంధ్యని? January 23. ఎలా అనిపించింది మీకు? బాగుంది. చీకటిలో ఆరు చీకట్లో ఒరిజినల్ వాయిస్ అంట ఆవిడది, శోభిత ఆవిడదే, అక్కినేని. నేనే అది యాక్చువల్లీ సిరీస్ అనుకున్నాను. ఆ క్లారిటీ అదంతా చూసి సేమ్ ఏదో సిరీస్ క్లారిటీ అనుకున్నాను నేను. అది మూవీయా? నైస్. సమ్ సీరియస్ మూవీలో ఉంది ఇదేదో. అది ఫస్ట్ లో చూసి కొంచెం 90s లో ఇదేమో ఆవిడ టీవీలో లుక్ గుర్తుందా? ఓల్డ్ టైమ్ టీవీ రిపోర్టర్ లాగా ఉంటే 90s మూవీ అనుకున్నా. బట్ అంతా సోషల్ మీడియా అవి చెప్తున్నారు కదా పాడ్కాస్ట్ లో. సేమ్ నీలాగే మైక్ పెట్టుకొని కూర్చుంది రే జాగ్రత్త. లేదు, చీకట్లో కాదు, వెలుగులో చేస్తున్నాం. ఆవిడ కూడా వెలుగులో రికార్డ్ చేస్తుంది, చీకట్లో జరుగుతున్నాయి అన్ని. ఈ మర్డర్ మిస్టరీలు హూడ్ అనే స్టైల్లో ఉంటాయి కదా, నాకు భలే భలే ఇష్టం అవన్నీ. అసలు ముందరే వీడరా దొంగ అని చెప్పడం అనేది వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఆఫ్టర్ వ్యాలిడేషన్ పాయింట్ అనమాట. లాస్ట్ లో వెళ్ళిన తర్వాత మనం చెప్పింది కరెక్ట్ అయితే అని. కొన్నిసార్లు బోరింగ్ గా కూడా అనిపిస్తుంది. ముందే సీక్రెట్ తెలిసిపోయింది అంటే వీడరా అని. కొంతమంది ఆబ్వియస్ క్లూస్ వదిలి వెళ్తారు, అవసరం లేని చోట కూడా క్లూస్ ఇస్తారు చెప్పడానికి. నాకు ఇలాంటి మర్డర్ మిస్టరీలో లైక్ యు సెడ్, మన బుర్రలో అనుకున్నాం కదా, ఒక వీడవచ్చు అని చెప్పి. లాస్ట్ లో అది ఎవరు తెలుసుకోవడం ఇస్ ఇంట్రెస్టింగ్ పార్ట్. బట్ నాకు నచ్చని పార్ట్ ఇస్ ద మర్డర్ పార్ట్. నేను అప్పుడప్పుడు అంత వైలెన్స్ తీసుకోలేను. ఈ మధ్యన ఓటీటీలో మరీ దారుణంగా చూపిస్తారు. ఇప్పుడు ఏదైనా అంత
అంత గ్రూసమ్ గా చూపిస్తున్నారా? ఐ డోంట్ నో. మ్మ్. నాకు మోస్ట్ రీసెంట్లీ గ్రూసమ్ చూసింది 28 డేస్ ఆ, బోన్ టెంపుల్. చెప్పాను కదా బిగినింగ్ లో. అంత గోరు చాలా రోజుల తర్వాత చూశాను. మ్మ్. మెయిన్ లాస్ట్ 10 years గా హారర్ మూవీస్ చూడటం మానేసా ఇంట్లో మ్మ్. ఫర్ ఆబ్వియస్ రీజన్స్ యూనో. సో ఆ గ్రూసమ్ నాకు లాస్ట్ బాగా గ్రూసమ్ గుర్తుంది హాస్టల్. ఆ ఓకే. హిట్ 3 కాపీ తీసారు అనుకున్నాం కదా హాస్టల్ 2 ని. దట్ వాస్ ద మోస్ట్ గ్రూసమ్ మూవీ లాస్ట్ ఐ రిమెంబర్ వాచింగ్. బట్ 28 తో పోలిస్తే ఏం కాదులే. కాకపోతే ఆ గోదావరి జిల్లాలో లాస్ట్ 20 years లో జరిగిన కేసులను ఇవ్వండి అని అడుగుతాం చూసావా? అట్లాంటి ఇంట్రీగింగ్ గా ఉంటాయి. ఇది నిజంగా ఉన్న ఒరిజినల్ స్టోరీ జరిగిందా అలాంటి దాంట్లోంచి తీసి వేస్తారు కదా, బేస్ ఇన్స్పైర్డ్ బై ట్రూ ట్రూ ఈవెంట్స్ అని చెప్పి. స్టోరీస్ ఆర్ ట్రూ ఈవెంట్స్ అని. అట్లాంటివి అంటే ఇంట్రెస్టింగ్ టు నో. ఎందుకంటే ఇప్పుడు సీరియల్ కిల్లర్లు అవి అంటే నార్త్ అమెరికాలో యుఎస్ లో చేస్తారు అనుకుంటాం. యా. మన వాళ్ళు కూడా ఉన్నారా అసలు తెలియలేదా ఇన్ని రోజులు మనకి? అంటే వి డిడ్ంట్ నో అంత సెంట్రల్ లెవెల్లో మనకి అన్ని స్టేట్స్ లో కానీ దాంట్లో కానీ అంత ట్రాకింగ్ అవి ఉండవు కదా మనకంతా. సో మెనీ పీపుల్ వుడ్ హావ్ గాటన్ అవే విత్ ఇట్ కదా. యా, లైక్ ఎస్పెషల్లీ మీరు అన్నట్టు మొత్తం సినిమా చూసేస్తాం, తర్వాత బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ అని ఒక్క పార్ట్ వచ్చిన దగ్గర అప్పుడు మీకు ఏదో చెల్లింది స్పైన్, లైక్ మనకు ఇలాంటి కూడా వాళ్ళు జరిగింది. ఉన్నారా అని చెప్పి. స్పెషల్లీ అది బాగా హిట్ అయింది నాకు ఏ సినిమాకో తెలుసా అట్లాంటి బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ అనేది. ఆ, అది ఏటంటారు, ఏదో అంటారు దాన్ని, టైంకి పదాలు గుర్తుకొచ్చి సావు. RX-100 మూవీ పేరు. పిల్లారా సాంగ్ ఉంటది. యా. మూవీ అంతా ఓకే ఓకే ఉంటది. ఈవెన్ ఐ మీన్ స్పాయిలర్ అలర్ట్, ఎవరన్నా RX-100 చూడకపోతే ప్లీజ్ 2 నిమిషాలు చెవులు మూసుకోండి. లాస్ట్ లో అబ్బాయి చనిపోయిన తర్వాత అప్పుడు కూడా ఓకే డిఫరెంట్ ఎండింగ్ ఇచ్చాడు అన్నట్టు ఉంటది. అప్పుడు ఇన్స్పైర్డ్ బై ట్రూ ఈవెంట్స్ అని అసలైన అబ్బాయి ఫోటో పెడతారు చూసావా? అప్పుడు ఓ నిజంగా జరిగింది. అప్పుడు నాకు సినిమా నచ్చడం మొదలెట్టింది. అప్పటి వరకు ఓకే, ఒక మూవీ డిఫరెంట్ ఎండింగ్ ఇచ్చాడు, అమ్మాయి అబ్బాయి ఎప్పుడు వాడుకొని వదిలేస్తాడు సినిమాలో, అబ్బా లోకం మారింది అనేది. బట్ ఇన్స్పైర్డ్ బై ట్రూ ఈవెంట్స్ అని ఫోటోలు పెట్టినప్పుడు అప్పుడు ఓహో దిస్ ఈజ్ యాక్చువల్లీ జరిగింది అనమాట. దాన్ని కొంచెం కమర్షియలైజ్ చేసేస్తారు. యా. సో సీరియల్ కిల్లర్స్ మన వాళ్ళు లోకల్ నేటివిటీ అంటే ఇట్స్ ఇంట్రెస్టింగ్ టు సీ. నేను థియేటర్ అలా చూసి ఇలా బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ స్క్రీన్ చూసి నిజంగా భయపడింది కాంజరింగ్ కి. అప్పుడు కాంజరింగ్ చూసినప్పుడు అంతా చూపించి నిజంగా లొరేన్ అతను ఉన్నారు ఇలాంటివి చేశారు అంటే వామ్మో అనుకున్నాను నేను అసలు. నాకు అవి చాలా ఇంట్రెస్టింగ్. కాంజరింగ్ ఈజ్ వన్ థింగ్ దట్ ఐ రీసెర్చ్. ఆ కపుల్ అలాంటి వాళ్ళు ఉన్నారు, అసలు ఎన్ని కేసులు జరిగినాయి. అప్పుడే యానిబల్ డాల్ గురించి కూడా చదివాను నేను. రైట్, వాళ్ళు ఆ షో ఎప్పుడు దాన్ని ప్రతి చోట షోస్ కి తీసుకెళ్తాను. రీసెంట్ గా గుర్తుందా 1-2 months బ్యాక్ ఒక కేజీ నుంచి ఇంకో కేజీకి మారుస్తున్నప్పుడు ఆ హ్యాండ్లర్ ఆ డాల్ ని పట్టుకున్నాడు, చనిపోయాడు హార్ట్ అటాక్ వచ్చి అని. దట్ వాజ్ ఎ బిగ్ ఈవెంట్ ఆల్సో. అట్లాంటిది ఐ డోంట్ నో ఇఫ్ యూ సీన్ దిస్ మూవీ. రింగ్ అని ఒక మూవీ వచ్చింది చూసా? తెలుసు కానీ చూడలేదు నేను. మ్యాన్, దిస్ వాజ్ ప్రాబ్లీ 15-20 years ago గ్రోయింగ్ అప్స్ టైమ్స్ లో వచ్చిన మూవీ. అది సారా మార్గన్, నాకు ఇంకా బాగా గుర్తు. యుఎస్ లో సారా మార్గన్ అనే చిన్న పిల్ల జరిగింది నిజంగా. ఆ పిల్ల అలాగా హాంట్ అయ్యి అందరినీ హాంట్ చేస్తుంది అనేది. దానికి వాళ్ళు ఏదో 7 days అని కాన్సెప్ట్ పెట్టి ఒక ఫోన్ కాల్ వస్తుంది నీకు, 7 days అని ఫోన్ పెట్టేస్తుంది. అదే 7th day అయిపోయేసరికి నువ్వు చచ్చిపోతావు. అది ఆ సారా మార్గన్ ర్యాంచ్ అనేది ఒకటి ఉంటది ఇక్కడ యుఎస్ లో, వర్జీనియాలో ఎక్కడో. ఆ స్టోరీకి కలిపారు. ఎంత చదివాను అసలు ఆ చిన్నపిల్ల గురించి నేను. ఆ చిన్నపిల్ల నిజంగా దయ్యమైందా అట్లా అయిందా అని. ఆ పిల్ల చిన్నగా ఉన్నప్పుడే క్రూయల్ గా ఉండేదంట. ఆ పిల్లని దత్తత తీసుకున్న తర్వాత చుట్టుపక్కల అన్ని బ్యాడ్ థింగ్స్ అవటం, యానిమల్స్ చచ్చిపోవటం అట్లాంటివన్నీ అంట. సో జస్ట్ ఇమాజిన్ ఆ గ్రోయింగ్ ఏజెస్ లో అలాంటివి చదువుతున్నప్పుడు భలే ఇంట్రెస్టింగ్ ఉంటుంది. నిజంగా ట్రూ ఈవెంట్స్ ఇట్లా జరిగినాయి అని. ఇదేనా రింగ్ లోనేనా లైక్ టీవీలోంచి సమ్ క్యారెక్టర్ బయటకు వస్తుంది, చంపేది అట్లాగే వస్తుంది లాస్ట్ లో. ఆ సీన్ ఎక్కడో చూసాను నేను. అది దాన్ని చాలా సినిమాలో కామెడీ కూడా చేశారు. మెయిన్ అదే ఆ బావిలో నుంచి బయటకు వస్తుంది, బావి చూపిస్తారు టీవీలో, బావిలోంచి బయటకు వస్తుంది, అలా పాకుండా టీవీలోంచి బయటకు వచ్చేస్తుంది. అప్పుడు ఎంత మందికి నేను ఆ కథ చెప్పి భయపెట్టాను తెలుసు అసలు.
బట్ అగైన్ అంత ఇంట్రెస్టింగ్ గా తీస్తే బాగుంటాయి. ఇప్పుడు ఈ చీకట్లో ఎలా తీసారు మనకు తెలీదు. ట్రైలర్ నుంచి యా ఓకే ఓకే అంత అదే మరి అంత హార్డ్ హిట్టింగ్ ఉందా, వీ కెనాట్ గేజ్. వాళ్ళు చూపించిన దాని ప్రకారం కొన్ని హార్డ్ ఫాల్స్ ఉన్నాయి, రక్తం ఉంది, అంతా ఉంది, కానీ బట్ అది ఎలా టేకింగ్ ఎలా ఉంటది అని బట్టి తెలుస్తుంది. నేను ఈ అంటున్నా ఫిల్మ్ కదా లైక్ ఓటీటీ కాబట్టి నాకు తెలిసి కొంచెం ఇట్ విల్ బి ఆన్ హయ్యర్ ఎండ్. హయ్యర్ సైడ్ సెన్సార్ ఉండదనా. బట్ అది ఇట్లాంటి మూవీస్ తీస్తే చాలా బాగుంటది, ఇంట్రెస్టింగ్ గా చూడటానికి. అదే తెలిసిపోయింది అనుకో ముందరే, మిగతాదంతా బోరింగ్ ఉంటది. అరే ఏంట్రా ఇలా తీసాడు అన్నట్టు. ఇట్ డిపెండ్స్ కదా. కొన్ని ఓటీటీలో మంచి మంచి ఆనిముత్యాలే వచ్చినాయి, రైట్. సర్ప్రైజ్ మూవీస్ రిమైన్స్ టు బి సీన్. సో ఎస్ వాట్ డూ యూ 23rd. థింక్? వాట్ డూ యూ Let's థింక్? see. వాట్ డూ యూ థింక్? బాగుంటుందా బాగోదా? From the trailer, I have mixed opinions. I'm not sure if it will be good. It didn't get your attention. No, నేనైతే చూడాలి అని అదైతే లేదు నాకు. పకోడీ ఫుల్ ఉడికినట్లేదు నీకు. యా ఇంకా కొంచెం పచ్చిగా ఉంది. సో ఇంకా కొంచెం పచ్చిగా ఉంది. బట్ 23rd January 23rd remains to be seen. Very close. లెట్స్ సీ. ఓకే. సో ఈ రోజుకి ఇంతే, ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకో టాపిక్, ఇంకో తెలుగు ముచ్చట. See you again then. చలో బాయ్ బాయ్, సైనింగ్ ఆఫ్.